ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్లీనరీని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారీగా శ్రేణులు అమరావతికి తరలిొచ్చాయి. అలాగే ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. ఢీలా పడిపోయిన శ్రేణుల్లో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా కీలక ప్రసంగం చేయనున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ ప్లీనరీని కీలకంగా భావిస్తున్న వైసీపీ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. పార్టీ నుంచి కొందరు నేతలు వెళ్లిపోవడం, బీజేపీకి దగ్గర అవుతోందంటూ వస్తున్న విమర్శలతో అసలు స్టాండ్ ఏంటన్నది స్పష్టంగా ప్రకటించాల్సిందే. ఈ పరిణామాలపై ప్లీనరీలో జగన్ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఘాట్ వద్ద నివాళులర్పించారు వైసీపీ అధినేత జగన్. జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, షర్మిల వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. వైఎస్ ను స్మరించుకున్నారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాసేపట్లో జగన్ అమరావతిలో జరగనున్న వైసీపీ ప్లీనరీకి బయలుదేరతారు. అయితే వాతావరణం మేఘావృతమై ఉండడంతో హెలికాప్టర్ ఇంకా రాలేదు. దీంతో హెలికాప్టర్ కోసం వేచి చూస్తున్నారు జగన్. ఇడుపులపై నుంచి కడప వచ్చి హెలికాప్టర్లో కానీ, ప్రత్యేక విమానంలో కానీ అమరావతి చేరుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్లీనరీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్,